ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీ 786. ఈరోజు మనం బెండకాయ పెరుగు కుర్మా చేసుకుంటున్నాం. ముందుగా బెండకాయ పెరుగు కుర్మాకి కావాల్సినవి ఏంటంటే బెండకాయ ఈ విధంగా కట్ చేసుకోవాలి. దాని తర్వాతకి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మంచిగా వేడైనాక ఈ విధంగా ఆ ముక్కల్ని దాంట్లో వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన ముక్కల్ని ఒక ప్లేట్లో పక్కకు పెట్టేసేయాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు వేసి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగిన వేసి మంచిగా కలుపుకోవాలి. అవి మంచిగా గోలాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాతకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇంకొక బౌల్లో పెరుగు, కారం, ఇంకా పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేయాలి. బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని తీసుకొని మనం ముందుగా గోలిన ఉల్లిగడ్డలలో వేసేయాలి. ఈ విధంగా దాని తర్వాతకి కొన్ని వాటర్ వేసి కొంచెం మసలనివ్వాలి. ఆ మొత్తం గ్రేవీని మొత్తం మంచిగా మసలనిచ్చినాక ముందుగా మనము ఫ్రై చేసిన బెండకాయలు ఉంటాయి కదా, అవి దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మంచిగా బెండకాయలకు మొత్తం మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. దాని తర్వాతకి ఉప్పు వేసుకోవాలి సరిపడంత. కొంచెం చింతపండు వేసుకోవాలి పులుపుకి. వేసుకొని కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసినాక 2-3 సెకండ్స్ తర్వాతకి చూడండి, రెడీ. వేడి వేడి బెండకాయ పెరుగు కుర్మా రెడీ అవుతుంది. ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. బెండకాయ తినని వాళ్ళు కూడా మంచిగా తింటారు. ఓకే.